నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికలలో కొత్తపేట సీటును గెలిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు కానుకగా ఇస్తామని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అన్నారు. రావులపాలెం టీడీపీ జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకుడు, ప్రజాప్రతినిధి జగ్గిరెడ్డి గారిని ఇసుకాసురుని తరిమి కొట్టడం కోసం మా తమ్ముడు జనసాని ఇద్దరం కలిసి రామలక్ష్మణ మీ ముందుకు వస్తా ఉన్నామని తెలియజేస్తాము. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్రంలో ఒక విధమైన ఇబ్బందులు, నియోజకవర్గంలో మరొక ఇబ్బందులు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా దళిత వర్గానికి అనేక అన్యాయం చేస్తా ఉంటే, ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో దళిత వ్యతిరేకిగా జగ్గిరెడ్డి గారు ఈనాడు స్వగ్రామంలోనే దళితుల అణిచివేత చర్యలు పాల్పడతా ఉన్నారు. దానికి మనం సమాధానం చెప్పాలి. దానికి మనందరం కూడా ఆలోచన చేయాలి. దానికి రేపు ఎన్నికలే దానికి సమాధానం. మరి అదే విధంగా ఈనాడు మన నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి రేపు ఎన్నికలే సమాధానం చెప్పాలి. మరి ఈనాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా మనకు కలిసింది. 3 పార్టీల కూటమి రేపు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే తొలి సీటు కొత్తపేటే అవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అత్యధిక మెజార్టీతో కొత్తపేటలో మనం విజయం సాధించబోతా ఉన్నాం. ఏమిటా నువ్వు చేసిన అభివృద్ధి? ఆనాడు అభివృద్ధి చేయలేదు కానీ మాఫియా చేశారనుకో. మన వాళ్ళు చెప్తా ఉన్నారు మాఫియా చేశారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా, భూ కబ్జాలు, గంజాయి. ఈనాడు గంజాయి చెప్తే బాధేస్తుంది. విచ్చలవిడిగా గంజాయి ప్రతి సందులోనూ, ప్రతి ఊర్లోనూ హై స్కూల్ పిల్లలు కూడా గంజాయి బాధపడిన నియోజకవర్గంలో గంజాయి అందుతుంది. యువత నిర్వీర్యం అయిపోతుందంటే దానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వమా, ఈ ప్రజాప్రతినిధా? ఎందుకు ఈ శాసనసభ్యులు నియోజకవర్గంలో గంజాయిని అదుపు చేయలేకపోతా ఉన్నారు? యువతల జీవితాలను సర్వనాశనం చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు చేత కాదా? దాన్ని అదుపు చేయదా ఈ ప్రభుత్వం? దాని వెనకాల ఎవరున్నారు? ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ వ్యాపారాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలు చెప్పుకుంటున్నారు. నీతి అక్రమాలకు నిలయంగా మారింది కొత్తపేట నియోజకవర్గం. దాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. దానికి తగిన బుద్ధి చెప్పేది రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్తు తెలుగుదేశం జనసేన పార్టీ మళ్ళీ కలిసి వెళుతున్నాయి.
బొత్తుగా ఈ రాక్షస పాలన పోగొడతామని చెప్పిన రోజే ఈ జగన్ రాజ్య పాలన ఆ రోజే అంతమైందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించడం, అది మా సోదరుడు బండారు సత్యనారాయణ కేటాయించడం, ఈ రకంగా నాకు ఉన్న అపోహను పోగొట్టుకోవడానికి ఒక అదృష్టం లభించింది మా సోదరుడు చేయడానికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అయితే నాకు చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, చాలా రకంగా నన్ను ప్రలోభాలకు గురి చేశారు. గతంలోనే నన్ను నమ్మేశారు చాలా మంది నాయకులు. ఆ రోజుల్లోనే 3 కోట్లకు అమ్మేశారు నన్ను. ఈ రోజు రేట్లు పెరిగినాయిగా, ఆఖరి పట్టు నేను ఏమైనా తేడా చేసి ఉంటే ఈ నాయకులందరూ కలిపి. అయితే ఈ మట్టి మాఫియా మీద పోరాడుతూ ఆ రోజే తెలియజేసా, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రుజువు చేయగలదని నన్ను విమర్శించండి, నేను సిద్ధంగా ఉన్నా. దేనికైనా సరే, ఏ రుజువుకైనా సరే, ఇచ్చినోడు కానీ చూసినోడు కానీ ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నా. ఒక విలువ గల నాయకుడి పార్టీలో ఒక విలువ గల రాజకీయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడ రాజీపడి ప్రసక్తి లేదు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దిశానిర్దేశం చేశారు. మన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి, రాక్షస పాలన పోవాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. ఆ దిశానిర్దేశం కోసం సమయం తీసుకున్నాం, ఒక ఆలోచనతో ముందుకెళ్దామని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. వెంటనే మేము తీసుకోగలం, అనౌన్స్ చేసిన రోజే మీతో రాగలం. అయితే ఈ జనసేన నాయకులందరూ ఒక సమిష్టిగా వెళ్దాం, కలిసి వెళ్దాం, ఈ విధంగా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ గా చేసుకుని వెళ్దాం అనే ఆలోచనతో 10 రోజులు సమయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ సభా వేదిక పరంగా పెద్దల్ని, సీనియర్ నాయకులందరూ, పెద్దలు తెలుగుదేశం నాయకులందరినీ కోరుతూ ఉన్నా, జనసేన సీనియర్ తెలుగుదేశం నాయకులందరినీ కూడా, మా జన సైనికులందరూ నీతి, నిజాయితీ, నిబద్ధతగా ఒక పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మట్టుకు తెలుగుదేశం జనసేన పార్టీతో పోరాడుతూ ముందుకెళ్తున్నారు తప్ప మీకు మేము ఎప్పుడూ శత్రువులు కాదు, ఒక జన సైనికులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 14లో బేషరతుగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వెనక ముందు చూడకుండా నిజాయితీగా జనసేన జెండా పట్టుకుని మీ వెనకాల తిరిగిన మా జన సైనికులందరూ మీకు మిత్రులని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 2019లో మళ్ళీ విడి ప్రయాణం చేయాలి అని చెప్తే ఆ రోజు మళ్ళీ గెలుపోటాలతో సంబంధం లేకుండా, బండారు సీనియర్తో సంబంధం లేకుండా నిజాయితీగా పనిచేసి 37,000 ఓట్లు తెచ్చిన మా జన సైనికులు నిజాయితీ వాళ్ళని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 2024 వచ్చింది. 2024లో మీతో ప్రయాణం చేయడానికి మా జన సైనికులకు సిద్ధంగా ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల ఆదేశాల మేరకు మా శక్తి వంచన లేకుండా ఉక్కు సంఖ్యలు తెంపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా మీ అనుభవాన్ని, మీ నాయకుల యొక్క అనుభవాన్ని మీరందరూ రంగరించి మా సైనికుల్ని పూర్తిగా మీరు ఉపయోగించండి. క్షేత్రస్థాయిలో చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ఎవ్వరూ కూడా జన సైనికులు కూడా ఈ సమావేశపూర్వకంగా కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో విభిన్న రకాల వ్యక్తులు ఉంటారు. ఇందాక పెద్దలు సోదరులు చెప్పినట్టుగా వైసీపీ కోవర్స్ కూడా ఉండి మన మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి, మేము తప్పకుండా మీకు పూర్తిగా అండదండగా ఉంటాం. మనం ఒక యుద్ధం చేయవలసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ నాయకులను కూడా మేము సమయం తీసుకోరింది ఏంటంటే, మేము